I welcome you all to the world of English language. The rise, son of Sri Chinnamada Garu. Our respected sirs, madams, and respected to everyone. యాజ్ యూజువల్ నా సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ నా తండ్రి గారికి పాదాభివందనం తెలియజేసుకుంటూ అలాగే నా వీడియో చూస్తున్నటువంటి వ్యూయర్స్ ఎక్స్క్లూజివ్గా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అయినటువంటి వారి యొక్క తల్లి తండ్రికి ప్రత్యేకంగా నమస్కరించుకుంటూ ఐ స్టార్ట్ మై టుడేస్ క్లాస్. ఈరోజు క్లాస్లో మనం నిజంగా ఒక అద్భుతమైనటువంటి క్లాస్ అండి. ఇది ఎంత మంచి క్లాస్ అంటే విచ్ మీన్స్ మనం నిత్య జీవితంలో సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఎవరినో ఒకరిని ప్రశంసిస్తూ ఉంటాం, అంటే అప్రిషియేట్ చేస్తాం. ఈ క్లాస్ ప్రతి ఒక్కరికి అవసరం అండి. 6వ తరగతి చదివే బిడ్డ దగ్గర నుంచి 66 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎవరైనా కూడా మన జీవితంలో ఇతరులని మనం ప్రశంసిస్తూ ఉంటాం. ఆ ఇతరుల్ని ప్రశంసించే విధానం స్పోకెన్ ఇంగ్లీష్లో ఒక 30 బ్యూటిఫుల్ ఫ్రేజెస్ మీకు ఇస్తున్నాను ఈరోజు. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫ్రేజెస్. ఎంత చక్కటి వర్డ్స్ అంటే ఈ ఒక్క 30 ఫ్రేజులు కన్నా మీరు తెలుసుకుంటే మన జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరినైనా కూడా అద్భుతంగా ప్రశంసించవచ్చు, అద్భుతంగా మనం వాళ్ళని ప్రైజ్ చేయవచ్చు, అద్భుతంగా మనం వాళ్ళని మెచ్చుకోవచ్చు. మరి మెచ్చుకోవాలంటే చాలా సందర్భాల్లో చిన్న చిన్న పదాలు వాడి వదిలేస్తుంటాం. అలా చేయకూడదు. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి మీనింగ్. అంటే వాళ్ళ సక్సెస్ని బట్టి మనం ఇలాంటి ఫ్రేజెస్ వాడాలి. క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా కథల రూపంలో వీటిని వర్ణిస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో మీకు సందర్భం వచ్చినప్పుడు ఈ ఫ్రేజెస్ని వాడి మీ యొక్క స్పోకెన్ పర్ఫార్మెన్స్ ఏ స్థాయిలో ఉందో, ఏ లెవెల్లో ఉందో ఇతరుల దగ్గర మీరు కూడా అప్రిషియేషన్స్ తీసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఎస్టర్డే వి వన్ ద మ్యాచ్. మనం నిన్న ఆస్ట్రేలియాతో మ్యాచ్ సెమీఫైనల్లో గెలిచాం కదా. ఎస్టర్డే వి వన్ ద మ్యాచ్ సెమీఫైనల్. ఆస్ట్రేలియాతో మనం నిన్న మ్యాచ్ గెలిచిన తర్వాత టుడే ఇన్ ద మార్నింగ్ ఆఫ్లైన్ క్లాస్లో వన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హీ కేమ్ డైరెక్ట్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి ఈరోజు మార్నింగ్ సెషన్ 6 o'clock బ్యాచ్ అబ్బాయి పొద్దున్నే వచ్చి భలే హ్యాపీగా ఉన్నాడు. ఏడన్నా భలే హ్యాపీగా ఉన్నావు, ఏరా నవి ఫుల్ హ్యాపీగా ఉన్నావు అంటే, సార్ నిన్న మ్యాచ్ గెలిచాం కదా సార్ అని. ఓకేరా, వెరీ గుడ్, ఎక్సలెంట్, గెలిచాం సార్. నిన్న మ్యాచ్ గెలిచాం కదా, నిన్న మ్యాచ్లో అందరూ బాగా ఆడారు సార్. అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా నేను పొగడాలనుకుంటున్నాను సార్, ప్రైజ్ చేయాలనుకుంటున్నాను. మరి దానికి ఏమైనా వొకాబులరీ ఉన్నాయా సార్, దానికి ఏమైనా పదాలు ఉన్నాయా అంటే బ్యూటిఫుల్గా మీకు ఒక 260 సెంటెన్సెస్ ఫ్రేజెస్ మీకు మన పుస్తకంలో పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నిన్న అందరూ బాగా ఆడారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్డ్తో మీరు ఎలా ప్రైజ్ చేస్తారు ఈ క్లాస్ అయిన తర్వాత కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్కి వెళ్ళిపోదాం. ఒక్కసారి చూడండి. వేస్ టు సే వెల్ డన్. వేస్ టు సే వెల్ డన్. ఎవరైనా మంచి పని చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేస్తాం కదా, అవి ఎన్ని వేస్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒక్కొక్కటిగా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, బాగా చక్కగా వినండి. వేస్ టు సే వెల్ డన్. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫస్ట్ వన్ విచ్ ఈస్ నథింగ్ బట్ గ్రేట్ జాబ్, యూ డిడ్ ఇట్. ఫస్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్, గ్రేట్ జాబ్, యూ డిడ్ ఇట్. యూ డిడ్ గ్రేట్ జాబ్ మై డియర్ బాయ్, యూ డిడ్ గ్రేట్ జాబ్. గ్రేట్ జాబ్ అంటే నీ ఉద్యోగం, నువ్వు చేసే పని ఏదైతే ఉందో దాంట్లో గొప్పగా చేసుంటే మనం మెచ్చుకోవాలి. ఒక్కొక్కసారి ఇలా మెచ్చుకోవాలి. మనము ఒక టాస్క్ ఇచ్చి మన పిల్లాడికి మన ఇంట్లో కానీ ఒక స్కూల్లో కానీ
ఒక ట్యూషన్ సెంటర్లో కానీ ఎక్కడైనా కూడా ఎవరైనా ఒక టీచర్ కానీ పెద్దలు కానీ ఎవరికైనా ఒక టాస్క్ వాళ్ళ ఎంప్లాయీ ఒక ఎంప్లాయీకి ఒక బాస్ ఇచ్చిన వర్క్ కానీ అప్పుడు ఆ పని చేసినప్పుడు సాటిస్ఫై అయ్యామనుకోండి, అప్పుడు మనం చెప్పాలి గ్రేట్ జాబ్. మన ఇంట్లో మన చిన్న బిడ్డ ఉంటాడు, అమ్మ చెప్పొచ్చు, నాన్న చెప్పొచ్చు, ఎవరైనా కూడా ఆ బిడ్డను మనం ప్యాక్ చేయాలి, అప్రిషియేట్ చేయాలి, మెచ్చుకోవాలి. గ్రేట్ జాబ్ మై డియర్ బాయ్, గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్ మై డియర్ బాయ్. ద ఫస్ట్ ప్రైజ్ ఫిక్స్ అయిపోవాలా, గుర్తుపెట్టుకోండి, సందర్భం వచ్చినప్పుడు వాడండి. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్ మై డియర్ బాయ్, యూ డిడ్ గ్రేట్ జాబ్. నువ్వు చాలా మంచి పని చేశావు, గొప్ప పని చేశావు అనే ఉద్దేశంలో ఈ మీనింగ్ ఈ ఫ్రేజ్ మనం వాడతాం. గ్రేట్ జాబ్, యూ డిడ్ ఇట్ గ్రేట్ జాబ్ అని కూడా మనం అనొచ్చు. ఫస్ట్ ప్రైజ్ బాగా నేర్చుకున్నాం. మన ఇంట్లో పిల్లలు కానీ, ఒక ట్యూషన్ సెంటర్లో టీచర్ కానీ, మన స్కూల్స్లో టీచర్స్ కానీ, ఒక ఆఫీసులో ఒక పని చేసే దగ్గర బాస్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ని బాగా చేస్తుంటే మనం చెప్పాలి, అంటే గొప్పగా సాటిస్ఫై అయి ఉంటే మనం సాటిస్ఫై అయ్యి చెప్పాలి గ్రేట్ జాబ్, వెల్ డన్, వెల్ డన్, వెల్ డన్, గ్రేట్ జాబ్, గుడ్ జాబ్, ఎక్సలెంట్ అన్నా, సూపర్. ఇలా అంటే గ్రేట్ జాబ్. చూడండి ఎన్ని వస్తున్నాయో. గ్రేట్ జాబ్, ఎక్సలెంట్ వర్క్, యూ డిడ్ ఇట్. సో లైక్ దిస్ వన్, గుడ్ జాబ్, మంచిగా చేసావు. గ్రేట్ జాబ్ అంటే బాగా చేసావు అని అర్థం. ఎస్, నెక్స్ట్ వన్ ఎక్సలెంట్ వర్క్. అదే ఎక్సలెంట్ వర్క్, యూ డిడ్ ఇట్. చాలా మంచిగా చేసావు నాన్న, ఎక్సలెంట్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్నటి మ్యాచ్లో ప్రతి ఒక్కరు దే డిడ్ ఇట్ అ గ్రేట్ జాబ్. ఎవరెవరు పని వాళ్ళు చక్కగా చేశారు, అందరూ బాగా ఆడారు, వాళ్ళ పని వాళ్ళు బాగా చేశారు. గ్రేట్ జాబ్, ఎక్సలెంట్ వర్క్, యూ డిడ్ ఇట్. నీ వర్క్ బాగా చేశావు. నెక్స్ట్ థర్డ్ వన్ ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్. సో ఈ ఫెంటాస్టిక్ ఎప్పుడు వాడతామంటే మనసు చాలా సంతోషం వేసినప్పుడు, వాళ్ళు చేసినటువంటి పని చాలా మన మనసుకి చాలా సంతోషాన్ని కలిగించినప్పుడు, ఆనందం వేసినప్పుడు ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్ అంటే అద్భుతం. ఫెంటాస్టిక్ బాగా గుర్తుపెట్టుకోండి. గ్రేట్ జాబ్, ఎక్సలెంట్ వర్క్, అండ్ థర్డ్ వన్ ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్. అండ్ ఫోర్త్ వన్ అవుట్స్టాండింగ్. అవుట్స్టాండింగ్, అవుట్స్టాండింగ్, అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అవుట్స్టాండింగ్ అంటే మనం ఇంకా ఆ పని ఇది మాత్రం మనకు మనసులో ఆనందం వేసినప్పుడు. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఇంకా మనకు చెప్పలేం, ఇంకా మాటల్లో వర్ణించలేం వాళ్ళు చేసిన పని. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. Yesterday our Indian team members did outstanding performance. మన ఇండియన్ టీం వాళ్ళు నిన్న అందరూ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేశారు బ్యాటింగ్లో. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ వన్, ద ఫిఫ్త్ వన్ టెరిఫిక్. టెరిఫిక్ చాలా మంచి పదం, భయంకరమైన. టెరిఫిక్ విచ్ మీన్స్ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మొన్నటి మ్యాచ్లో మనం న్యూజిలాండ్తో మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో మన కోహ్లీ గారు కొట్టినటువంటి షాట్ బలంగా కొడతాడు. ఆ కొట్టినటువంటి షాట్ అక్కడ ఉన్నటువంటి అసలు ఫిలిప్స్, న్యూజిలాండ్ ఫీల్డర్ ఫిలిప్స్ గారు అద్భుతంగా అందుకుంటారు ఆ క్యాచ్. అసలు భయంకరమైన, అసలు ఆ క్యాచ్ పట్టలేము. అసలు అలా గాల్లో ఎగిరి అలా ఒంటి చేత్తో క్యాచ్ అలా తీసుకుంటాడు అంటే ఆశ్చర్యపోతారు. టెరిఫిక్. ఆయన కోహ్లీ గారు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఏం పట్టాడు క్యాచ్ అసలు అంటే. అసలు పట్టలేము, అసలు భయంకరమైనటువంటి ఫీల్డింగ్ అది. కాబట్టి టెరిఫిక్ క్యాచ్ ఫిలిప్స్ గారు పట్టింది. టెరిఫిక్ పర్ఫార్మెన్స్.
terrific. Next, superb. Sixth one, superb. Superb. Fast, great job. Excellent work. Fantastic. Outstanding performance. A terrific. Next, superb. Superb. For example, మన ఇంట్లో మన చిన్న బిడ్డ ఎవరైనా మంచి పని ఏదైనా చేశారు అనుకోండి, ఆ సూపర్ నానా, సూపర్, గుడ్, గ్రేట్, లవ్ యూ, ఇలా చెప్పాలన్నమాట. సూపర్, సూపర్ అంటే మంచిగా చేసావు, వీ ఫెల్ట్ సో హ్యాపీ, సో సూపర్. నెక్స్ట్ మంచి పదం ఆసమ్. ఆసమ్, ఆసమ్ పర్ఫార్మెన్స్, ఆసమ్ పర్ఫార్మెన్స్, ఆసమ్. ఆసమ్ అంటే మనసు తృప్తి కలిగించేటటువంటి పని ఎవరైనా చేస్తే, మన మనసు తృప్తి కలిగేటటువంటి పని ఎవరైనా మనకు చేస్తే వాళ్ళతో మనం అప్రిషియేట్ చేయాలి. ఆసమ్ పర్ఫార్మెన్స్. ఆసమ్. ఆసమ్ అంటే మనసు తృప్తి కలిగేటటువంటి పని నువ్వు చేసావు. ఆసమ్, ఆసమ్, ఆసమ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్, ఇన్క్రెడిబుల్. నమ్మదగ్గ అసలు incredible catch, incredible, your work is incredible. అసలు నమ్మదగ్గది కాదు, అసలు అంత incredible. నెక్స్ట్, ఇంప్రెసివ్. ఇంప్రెసివ్, ఇంప్రెసివ్ అంటే నన్ను అంత మంత్రముగ్ధుని చేశావు. ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎవరైనా బాగా క్రికెట్ ఆడి కొన్ని సిక్స్లు కొట్టి లేదా వాళ్ళు మంచిగా స్కోర్ చేసినప్పుడు ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం టీచర్స్ము, మెనీ టైమ్స్ ఐ ఇంప్రెస్డ్ మై స్టూడెంట్స్, మెనీ టైమ్స్ ఐ ఇంప్రెస్డ్. నేను చాలా సందర్భాల్లో ఇంప్రెస్ అయిపోయాను కూడా చాలా సందర్భాలు. ఎందుకంటే సమ్ టైమ్స్ దేర్ హోంవర్క్, వాళ్ళ హోంవర్క్ చూస్తే నిజంగా అద్భుతంగా చేస్తారండి పిల్లలు. ఎంత చక్కగా ప్రాక్టీస్ చేస్తారంటే నిజంగా వాళ్ళ మైండ్ సెట్కి హ్యాట్స్ ఆఫ్. మెనీ టైమ్స్ ఐ ఇంప్రెస్. వాళ్ళ హోంవర్క్ చూసినప్పుడు కానీ ఆ ఇంప్రెసివ్. ఇంప్రెసివ్ అంటే ఇంకా ఇంప్రెస్ అయిపోతామంటారు చూసారా, ఇంప్రెసివ్. అలాగే అమేజింగ్. నెక్స్ట్ 10th వన్, అమేజింగ్. అమేజింగ్ అంటే అద్భుతమైన, అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఈ అమేజింగ్ ఎప్పుడు వాడతామంటే మనకు కళ్ళ ముందు ఫట్మని ఏదైనా ఒక సక్సెస్ వస్తుంది, ఇమ్మీడియట్ అమేజింగ్ పర్ఫార్మెన్స్, అమేజింగ్ పర్ఫార్మెన్స్, అమేజింగ్ క్యాచ్, హిట్, అమేజింగ్ క్యాచ్. ఫట్మన్ కళ్ళ ముందు అలా మెరిచింది అనుకోండి, అమేజింగ్ అన్నాడు. ఫినామినల్, అసాధారణమైన, ఫినామినల్ పర్ఫార్మెన్స్, ఫినామినల్. ద నెక్స్ట్ వన్ యూ కుడ్ సీ, నెక్స్ట్, యూ నెయిల్డ్ ఇట్, నెయిల్డ్ ఇట్. సో అలా కళ్ళ ఆర్పకుండా చూస్తారా, అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాం. యూ నెయిల్డ్ ఇట్ మై బాయ్. నెక్స్ట్, వెటిగా. వెటిగా, వెటిగా విచ్ మీన్స్ ఎవరైనా మంచిగా ట్రాక్లో ఉన్నారు, పిల్లలు బాగా మాట్లాడుతున్నారు, బాగా ఇంప్రెస్ చేస్తున్నారు అందరినీ. వెటిగా మై డియర్ బాయ్, వెటిగా అంటే నువ్వు బాగా చేస్తున్నావు, వెల్ డన్, ఎక్సలెంట్, వండర్ఫుల్ అనే మీనింగ్లో వెటిగా, వెటిగా అనాలి. వెటిగా, వెటిగో. అలాగే దానికి నెక్స్ట్, గుడ్ గోయింగ్, గుడ్ గోయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అబ్బాయి కానీ అమ్మాయి కానీ బాగా స్పీచ్ ఇస్తున్నారు, చాలా మంది నా డయాస్ ముందుకు వచ్చి పిల్లలు క్లాసులో మాట్లాడుతుంటారు, అప్పుడు అప్రిషియేట్ చేస్తాం. వెటిగో బడియు, వెటిగో, గుడ్ 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 గోయింగ్, దట్స్ వండర్ఫుల్. సో అప్పుడప్పుడు అప్రిషియేట్ అనేది ఒక్క పదం కాదు, ఎందుకంటే ఒక బ్యాచ్లో 30 మెంబర్స్ ఉంటారు, అందరికీ వెరీ గుడ్, ఎక్సలెంట్, వండర్ఫుల్, అందరికీ అవే పదాలు వాడకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పదం మనం వాడితే, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఫ్రేజ్ మనం వాడితే మన స్పోకన్ స్కిల్ బయటపడుతుంది. కాబట్టి మన స్పోకన్ స్కిల్ బయటపడాలి, మన స్పోకన్ బాగుండాలి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్రేజెస్ మనం నేర్చుకోవాలి. అందులో భాగంగానే ఆ వెటిగా అనొచ్చు. ఇంకొక అమ్మాయి కానీ అబ్బాయి కానీ గుడ్ గోయింగ్, గుడ్ గోయింగ్ అంటే మంచిగా ఉంటుంది, గుడ్ గోయింగ్. నెక్స్ట్, కీప్ ఇట్ అప్. ఇది చాలా మంది అంటుంటారు, కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్ మై బాయ్, కీప్ ఇట్ అప్ మై గర్ల్, కీప్ ఇట్ అప్ మై డియోర్ అంటుంటారు. కీప్ ఇట్ అప్ అంటే మంచిగా చేస్తున్నారు, వెరీ గుడ్, ఎక్సలెంట్, యాడ్ చేస్తారు. కీప్ ఇట్ అప్, గుడ్ గోయింగ్,
గుడ్ గోయింగ్, కీప్ ఇట్ అప్, yes you can proceed అంటుంటారు చూసారా, అలా keep it up, that's the way, that's the way, that's the way. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గ్రూప్ డిస్కషన్లో బాగా మాట్లాడుతుంటారు. లాస్ట్ మంత్ మనకు మన ఇన్స్టిట్యూట్లో క్యాంపస్ సెలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు ఈవినింగ్ 8:30 PM బ్యాచ్ అమ్మాయి, ఒక అమ్మాయి చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు దట్స్ ద వే, దట్స్ ద వే టు టాక్, దట్స్ ద వే టు టాక్, దట్స్ ద వే. I could appreciate her. That's the way, that's the way, that's the way to approach, that's the way to talk, that's the way. అంటే నువ్వు మంచి దాంట్లో ఉన్నావు, వెల్ డన్, ఎక్సలెంట్. అలాగే ఐఎమ్ ఇంప్రెస్డ్, ఐఎమ్ ఇంప్రెస్డ్, ఐఎమ్ ఇంప్రెస్డ్, నేను ఇంప్రెస్ అయిపోయాను. నెక్స్ట్ వెరీ నైస్, వెరీ నైస్ ఆఫ్ యూ, వెరీ నైస్, వెరీ నైస్ ఆఫ్ యూ. Next, you did it, my boy. You did it. You did it, my boy. You did it. And sometimes you can say, congrats, my dear. Congrats. Hearty congratulations to you. Congrats. Congrats. Very good. Excellent. Good. Good going. Keep it up. ఇలాంటి పదాలన్నీ మారుస్తూ మనం మాట్లాడితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ పదం చాలా మంచి పదం, స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్. స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్. స్ప్లెండిడ్ అంటే అసలు ఇంకా మంత్రముగ్ధుల్ని చేసేయడం, మంత్రముగ్ధుల్ని చేసేసేటటువంటి పర్ఫార్మెన్స్ కానీ మనం ఇస్తే, ఎవరైనా ఇస్తే మనం చెప్పాలి స్ప్లెండిడ్ పర్ఫార్మెన్స్. స్ప్లెండిడ్, స్ప్లెండిడ్ చాలా మంచి పదం, ఖచ్చితంగా మీ వొకాబులరీలో ఇది వాడండి, స్ప్లెండిడ్. నెక్స్ట్ యు ఆర్ అ స్టార్. మన క్లాస్ రూమ్లో మనం పిల్లలతో అంటాం, యు ఆర్ అ స్టార్ ఇన్ ద క్లాస్ రూమ్, యు ఆర్ అ స్టార్, యు ఆర్ అ స్టార్. ఒకరికేమో గుడ్ గోయింగ్, ఎక్సలెంట్, ఫ్యాంటాస్టిక్, వండర్ఫుల్, ట్రిమండస్ ఇలాంటి పదాలు వాడి ఇంకొకరికి ఇలా వాడాలా, యు ఆర్ అ స్టార్ ఇన్ ద క్లాస్ రూమ్, యు ఆర్ అ స్టార్ ఇన్ దిస్ గ్రూప్ డిస్కషన్, you are a star in this role play character, you are a star in the presentation skills, you are a star on the dance in the today's, so you are a star అనేది కూడా ఒక అప్రిషియేషన్. అలాగే I'm proud of you my boy, ఇది చాలా మంది అంటూ ఉంటారు, I'm proud of you, I'm proud of you, I'm proud of you my boy, I'm proud of you my girl. So like this one you can say, I'm proud of you, I'm proud of you. Next, top notch, top notch. Next, marvelous, marvelous. అద్భుతమైన, marvelous speaker, marvelous performance like this. Kudos to you sir. చాలా మంచి పదం అండి. ఇంకా ఇది ఎప్పుడు వాడతామంటే kudos, kudos, kudos అంటే ఇంకా ఇది ఉన్నటువంటి 260 పదాల్లో ఇది టాప్. దీనికి మించినటువంటి పదం ఇంగ్లీష్లో లేదు ఇంకా. కుడోస్, కుడోస్ అనేది టాప్ వర్డ్ టు అప్రిషియేట్. కుడోస్, కుడోస్ అనేది టాప్ వర్డ్ టు అప్రిషియేట్ ద పీపుల్, టు సే వెల్ డన్. ఎవరైనా ఏదైనా ఒక పని చేసినప్పుడు, ఆ పని చాలా గొప్పగా చేసినప్పుడు, మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ పర్ఫార్మెన్స్ని మెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు ఇంకా టాప్ వర్డ్ ఏది అంటే కుడోస్. కుడోస్ టు యూ సార్, కుడోస్ టు యూ మ్యాన్. సో యూ కెన్ సే లైక్ దిస్, కుడోస్ టు యూ మై డియర్ బాయ్, యూ కెన్ సే లైక్ దిస్, కుడోస్. నెక్స్ట్ కుడోస్ చాలా మంచి పదం గుర్తుపెట్టుకోండి, దట్స్ ఫినామినల్, దట్స్ ఫినామినల్, అసాధారణమైనటువంటి, దట్స్ ఫినామినల్, అసాధారణమైనటువంటి, దట్స్ ఫినామినల్, దట్స్ ఫినామినల్. హే ఇస్ ద ఫినామినల్ బాయ్ ఇన్ ద క్లాస్ రూమ్, దట్స్ ఫినామినల్, అసాధారణమైనటువంటి. యువర్ రాక్ ఇన్ ద స్కై, ఇది కూడా చాలా మంచి పదం. ఇది కూడా మనం పిల్లలతో మనం వాడాలి, మనం ట్యూషన్ సెంటర్స్లో కానీ మన పిల్లలతో కానీ మనం వాడాలి. యు ఆర్ ఇన్ ద స్కై విచ్ మీన్స్ హీ ఈస్ ద బెస్ట్, he is the best out of the best. బెస్ట్ లోకి ఎలా బెస్ట్ అన్నప్పుడు మనం చెప్పాలా, you are in the sky, you are in the
sky. Best out of the best. At the time, we could use this phrase, you are in the sky. You are in the sky. Like this. A bravo. Bravo అంటే చక్కగా పని చేశాడు అనుకోండి. Is my bravo. He is my bravo. చక్కగా పని చేస్తారు ఎవరైనా పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న బిడ్డలు తీసుకోండి, మన ఇంట్లో అనుకోండి, లేదా స్కూల్లో అనుకోండి, లేదా ఒక ట్యూషన్ సెంటర్లో అనుకోండి, ఒక ఇన్స్టిట్యూషన్లో అనుకోండి, బ్రేవ్, ఒక కాలేజ్లో అనుకోండి. హైస్ ద బ్రేవ్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. బ్రేవ్ అంటే ఏ పని ఇచ్చినా కూడా చక్కగా చేస్తాడు వాడు, అసలు ఏమాత్రమో డౌట్ ఉండదన్నమాట. బ్రేవో అంటే చక్కగా చేయడం, బ్రేవో. నెక్స్ట్ అస్టానిష్డ్, ఆశ్చర్యపరిచేంత, అస్టానిష్డ్ పర్ఫార్మెన్స్. చూడండి, just I had given the 30 phrases in this class. The rest of the 230 will be going to discuss and rest of the time. మిగిలిన క్లాసెస్లో కూడా మీకు నేను ఈ ఫ్రేజెస్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మీరు మన ఆల్ ఇన్ వన్ బుక్లో కూడా అన్ని ఫ్రేజెస్ పెట్టాను, అవి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క వీడియో చాలు. ఎందుకంటే ఒకే ఒక్క పదాన్ని నేను ట్వైస్ ఆర్ థ్రైస్, 1కి 2 సార్లు 3 సార్లు నొక్కి నొక్కి పలికాను. ఎందుకు చెప్పాను అంటే ఈ వీడియోతో ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలా, జీవితకాలం గుర్తుండాలా. కాబట్టి దీనికి సంబంధించిన పీడిఎఫ్ను కూడా నేను మీకు పంపిస్తాను. యూ కెన్ కాంటాక్ట్ మీ 8099932320 కాంటాక్ట్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫార్ గివింగ్ దిస్ గుడ్ ఆపర్చునిటీ. మీకు ఒకవేళ ఈ వీడియో కన్నా నచ్చి ఉంటే ఈ ఫ్రేజెస్లోని పదాలతో యూ కెన్ అప్రిషియేట్ మీ, మీరు నన్ను కూడా అప్రిషియేట్ చేయొచ్చు. మీకు నచ్చి ఉంటే నా క్లాస్ కన్నా ఇప్పుడు క్లాస్ నచ్చి ఉంటే, ఈ పదాలన్నీ బాగున్నాయి అనిపిస్తే కామెంట్ సెక్షన్లో నన్ను కూడా మీరు అప్రిషియేట్ చేయొచ్చు. మీ యొక్క అప్రిషియేషన్స్, మీ యొక్క లైక్ నాకు శ్రీరామ రక్షగా ఉంటాయి. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, మన వీడియోని లైక్ చేయండి. ఒక కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా పెట్టండి, ఏదో ఒక పదం, లేదా దీనికంటే మంచి పదాలు మీకు తెలుసున్నా కూడా వాటితో నన్ను అప్రిషియేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ టు ఆల్. బాయ్ అండ్ జై హింద్.